ఇగో ఇడ పైసలు పంచుతుర్రు. ఇటు చూడురి కాంగ్రెస్ లీడర్లు గుండాయిజం ఎట్లున్నదో. ఇటు చూడవు చేయిపాటి నాయకత్వంలా దొంగ ఓట్ల కథ ఎట్లు నడుపుతాందో. ఇగో ఈ ఓట్లు బట్టి విక్రమార్క సారు, మల్ల రవి సారు, మంత్రి సునీతక్క అనుచరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో సంబంధం లేకున్నా ఇటిటే తిరుగుతురు. చేయి పార్టీకి ఓటేయమని జనాలకు చెప్తురు. ఓట్ల నాడు కూడా ఏ పోలింగ్ బూత్ గాడ చూసినావా ఇగో గిసొంటి సీన్లే కనబడుతున్నాయి. వల్ల అసలు మనం తెలంగాణలో ఉన్నామా లేకుంటే ఏదైనా రౌడీ రాజ్యంలో ఉన్నామా అనిపిస్తున్నది. అసలు గిసంటి మనం ఎన్నడన్నా చూసినామా? ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పార్టీ గింత ఘోరంగా తెగబడ్డదేందోల్ల. నవీన్ కుమార్ యాదవ్ వల్ల నాయన ఎంత రౌడీ షీటర్ అయితే మాత్రం ఓటేసేతందుకు వచ్చిన జనాల మీద రౌడీజం చూయించుడేంది, వాళ్ళను బెదరగొట్టుడేంది, ఏంది అసలు? గిది ఎన్నికలు జరిగే తరికనా? నేను గింత అత్మానమా? మరి గింత జరుగుతుంటే పోలీసులు ఎలక్షన్ సంఘపోలు ఏం చేస్తానని అనిపించచ్చు. ఏం చేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అనుడట. కండ్ల ముందే దొంగోట్లు వేస్తున్నా ఇంకా వాళ్ళకే సపోర్ట్గా ఉంటున్నారు. ఎంత అన్యాయం ఇది! పొద్దటి సంధి బీఆర్ఎస్ లీడర్లు ఈ దొంగ ఓటాలను ఎక్కడికక్కడ దొరకబడితేనే ఉన్నారు. రిగ్గింగులు ఏడేడ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు పోలీసులకు ఎలక్షన్ సంఘపోర్లకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. రుజువులతోని సహా చూయిస్తూనే ఉన్నారు. అయినా గాని పట్టించుకుంటేనే పట్టించుకోలేదట.